మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఖైరా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న వినయ విధేయ రామ 11వ తేదీ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. 10వ తేదీ ప్రీమియర్స్ పడబోతున్నాయి. అయితే ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ చూస్తే ఎవరికైనా సరే మైండ్ బ్లాంక్. కారణం, ఈ సినిమాకి రిలీజ్ చేస్తున్న పోస్టర్లు గానీ, టీజర్లు గానీ, ట్రైలర్ గానీ ఇప్పటికే వండర్ఫుల్ రెస్పాన్స్ ని క్రియేట్ చేసిన వరల్డ్ వైడ్ హైప్ మాత్రం అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రెడిషనల్ లుక్స్, ఫ్యామిలీ లుక్స్, రాంబో లుక్ ఇప్పటికే వైరల్ అయిపోయినాయి, వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం డే 1 టార్గెట్ ఎంత అంటే, ఇప్పటికే అరవింద సమేత వీరరాఘవ మొదటి రోజు 26 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. ఆ షేర్ కలెక్షన్స్ దాటాలి అంటే ఈ వినయ విధేయ రామ తప్పనిసరిగా మొదటి రోజు మాక్సిమం 27 కోట్ల షేర్ వరల్డ్ వైడ్ కలెక్ట్ చేయాలి. అంటే టోటల్ గా వరల్డ్ వైడ్ షేర్ 26 కోట్లకు పైగా ఉంటేనే అరవింద సమేత వీరరాఘవాన్ని బీట్ చేసినట్టు. అయితే ఆ విషయాలన్నీ పక్కన పెడితే మొదటి రోజు టార్గెట్ మాక్సిమం 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కి గురిపెట్టాడు. విధేయ విధ్వంసరామాగా ఉండబోతుంది. మామూలుగా కాదు, బీసీ సెంటర్స్ పూనకాలే. ఈ సినిమా రిలీజ్ అయితే అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు బ్రేక్ అయిపోవటం ఖాయమని ఇప్పటికే మూవీ విశ్లేషకులు డిసైడ్ చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అయి అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు క్రియేట్ చేయాలని మనమంతా కోరుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.